అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్, అవి దాని యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ కాలంలో యంగ్స్టర్స్ అంటే యంగ్ పేషెంట్స్లో ఎక్కువగా ఈ కిడ్నీలో స్టోన్స్ కనబడుతూ ఉన్నాయి. ఈ కిడ్నీలో స్టోన్స్ గురించి చెప్పడానికి ముందు అసలు ఈ కిడ్నీలో స్టోన్స్ ఎలాగ ఫామ్ అవుతాయి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. వాస్తవానికి కిడ్నీలో స్టోన్స్ని రీనల్ క్యాల్కులీస్ అంటారు వైద్య పరిభాషలో. సో వీటి వల్ల కొంతమందిలో విపరీతమైనటువంటి నొప్పి, అక్యూట్ పెయినింగ్ అంటారు అన్నమాట. అక్యూట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి చాలామందిలో. ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్తుంది. సడన్గా వీళ్ళకి ఆపరేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా కిడ్నీలో స్టోన్స్ రకాల గురించి మీ అందరికీ చెప్పాలి. కిడ్నీలో స్టోన్స్ అంటే ఏమిటంటే, కిడ్నీ మనం తీసుకున్నటువంటి ఆహారంలోంచి, నీళ్ళలోంచి, అలాగే ఏవైతే మనం తీసుకున్న లిక్విడ్స్లోంచి మలిన పదార్థాలని కలెక్ట్ చేసుకొని వాటిని యూరిన్ ద్వారా బయటికి పంపించడం కిడ్నీ యొక్క కర్తవ్యం. ఈ కిడ్నీ కర్తవ్యంలో భాగంగా మొట్టమొదటిగా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి కాల్షియం ఆక్సలేట్ అంటారు. అంటే శరీరంలో తిన్నటువంటి ఆహారంలోంచి సేకరించినటువంటి కొద్దిపాటి కాల్షియం ఆక్సలేట్ని, అంటే మైక్రో పార్టికల్స్ని కిడ్నీలోకి తీసుకొని కిడ్నీ నుంచి యూరెటర్ గుండా మనం యూరిన్ చేస్తూ ఉంటాం. అయితే మనం నీళ్లు తాగడం తగ్గించినప్పుడు, నీళ్లు తక్కువగా తీసుకునేటప్పుడు ఈ కిడ్నీలో ఈ మైక్రో పార్టికల్స్ ఏవైతే ఈ కాల్షియం ఆక్సలేట్స్ ఉన్నాయో ఇవి ఒకటొకటిగా పేరుకొని కొద్ది రోజులకి అవి స్టోన్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఒకటి మొట్టమొదటిది కామన్గా వచ్చే ఎక్కువ శాతం పేషెంట్స్లో కిడ్నీ స్టోన్స్ రావడానికి కాల్షియం ఆక్సలేట్ కారణం. 2, యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఇవి సర్వసాధారణంగా గౌట్ అంటారన్నమాట. కీళ్ళవాతం లాంటిది, కీళ్ళ నొప్పులు ఉన్నవారిలో యూరిక్ యాసిడ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యూరిక్ యాసిడ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నవారిలో యూరిక్ యాసిడ్ పార్టికల్స్ నెమ్మదిగా కిడ్నీలో స్టోర్ అయ్యి మైక్రో పార్టికల్స్ కాస్త పెద్ద స్టోన్స్ కింద ఫామ్ అయ్యి ఈ కిడ్నీ స్టోన్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి. 3వ కిడ్నీ స్టోన్స్ ఏంటంటే వంశపారంపర్య, జెనెటికల్, వారసత్వంలో ఉన్నటువంటి ఇంకెవరైనా వారి తాత తండ్రులకు, వారి అక్కలకు, మేనత్తలకు, మేనమామలకు ఇలాంటి వారికి ఉన్నటువంటి కిడ్నీ స్టోన్స్. సో వారి జెనెటికల్ ఇష్యూ వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి ప్రధానమైనటువంటి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడానికి కిడ్నీ స్టోన్స్ యొక్క రకాలు. కాల్షియం ఆక్సలేట్ అనగా కిడ్నీ స్టోన్స్లో కామన్గా వచ్చే ఇష్యూ ఏదైతే ఉందో ఇది కాల్షియం ఆక్సలేట్. కాల్షియం శరీర భాగంలో, రక్తంలో ఎక్కువ అవడం వలన ఆ మలినాలను కిడ్నీ సేకరించి బయటకు పంపించాల్సినటువంటి టైంలో మనం సరైనటువంటి నీళ్లు తాగకపోవడం వల్ల, సరైన మోతాదులో వాటర్ తీసుకోకపోవడం వల్ల అవి నెమ్మదిగా ఒకటికొకటి చేరుకొని అవి సాలిడ్గా అయిపోయి అవి కిడ్నీ స్టోన్స్గా ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే యూరిక్ యాసిడ్ స్టోన్స్ గురించి మాట్లాడుకుంటే, యూరిక్ యాసిడ్ అనగా మాంసాహారం ఎక్కువ తిన్నవారిలో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మాంసాహారాన్ని ముఖ్యంగా రెడ్ మీట్ అంటారనమాట, మటన్ లాంటివి ఎక్కువ తీసుకోవడం, అలాగే రోడ్డు మీద దొరికే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం, వాటిల్లో అంటే వాటిల్లో యాడ్ చేసే ఎసెన్షియల్స్లో ఎక్కువ యాసిడ్స్ ఉండడం వల్ల సో ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే జన్యుపరమైన కొంతమందిలో కిడ్నీ స్టోన్స్ రిపేర్ చేయడం జరుగుతుంది, అట్లా బయటికి ఆపరేట్ చేసి తీసేయడం జరుగుతుంది. మరలా కొంతమందిలో వస్తున్నాయంటే వీటన్నిటినీ ముందు
దేని వలన కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయో మనం ముందుగా గుర్తించి వాటి ద్వారా ఒకవేళ కాల్షియం మ్యాగ్జులైట్ అయితే, ఇప్పుడు కరోనా వైరస్లో ఎక్కువ మంది వైటమిన్ D3 కాల్షియం టాబ్లెట్స్ వాడడం మొదలుపెట్టారు. శరీరంలో సరైనటువంటి కాల్షియం ఉన్నవారు కూడా వైటమిన్ D3 కాల్షియం టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా సో ఎక్సెస్ కాల్షియం సపోర్ట్ మనకు ఉండడం వల్ల యూరిన్ ద్వారా కలెక్ట్ అవుతున్నప్పుడు ఈ కాల్షియం కిడ్నీలో ఫామ్ అయ్యి అది స్టోన్స్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. వైద్యుని దగ్గరికి మనం వెళ్తే ఈ పరీక్ష చేసి ఒకవేళ కిడ్నీ శరీరంలో కాల్షియం తగినంత మోతాదులు ఉంటే ఇంకా కాల్షియంను మనం వాడకుండా జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత. అలాగే ఏదైతే యూరిక్ యాసిడ్ గౌటీ సమస్యలు ఉన్నాయో లేక కీళ్ళవాతో సమస్యలు ఉన్నాయో వాళ్ళకు యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వైద్యుని దగ్గరికి వెళ్ళేటప్పుడు యూరిక్ యాసిడ్ తగ్గించడానికి తగు సూచనలు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ సప్లిమెంట్స్, అలాగే డైటరీ హ్యాబిట్స్ అన్నిటినీ మార్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాటి ద్వారా మనం యూరిక్ యాసిడ్ స్టోన్స్ని తప్పించుకోవచ్చు. ఇక కుటుంబ వారసత్వంగా జెనెటికల్ స్టోన్స్ వచ్చేవారిలో అది కొద్ది ప్రాసెస్ ఉంటుంది. సరైనటువంటి ఎవరైతే యూరాలజిస్ట్ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే తగినటువంటి, లేకపోతే ఫిజిషియన్ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఈ యూరిక్ యాసిడ్ జెనెటికల్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి స్టోన్స్ మీద స్టడీ చేసి ఏంటి కారణాలు, దేని వలన ఈ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, అసలు ఆ జెనెటికల్ ఇష్యూస్లో బ్లడ్లో ఏమైనా మలినాలు ఉన్నాయా అని విషయాన్ని గుర్తించి డాక్టర్ గారు వైద్యం చేయడం జరుగుతుంది. సరే, ఈ స్టోన్స్ ఉన్నవారిలో ప్రధానంగా లక్షణాలు ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఈ స్టోన్స్ ఉన్నవారిలో ప్రధానమైనటువంటి లక్షణాలు మైన్యూట్గా మనంతటి మనంగానే గమనించవచ్చు. ఒకటి, రెగ్యులర్గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు, UTI. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో మొట్టమొదటిగా ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారిలో ఇది ప్రధానంగా వస్తూ ఉంటుంది. వాటి వల్ల కిడ్నీలో స్టోన్స్ కొద్దిపాటి కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల లేకపోతే కిడ్నీని రప్చర్ చేస్తూ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ శాతం ఎక్కువ యూరిన్లో UTI, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో పస్సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ పస్సెల్స్ ఫామ్ అయ్యి ఇది యురెథ్రా గుండా బయటికి వెళ్తున్నప్పుడు ఈ గోడలకు ఈ ఇన్ఫెక్షన్ పర్సెంటేజ్ తాకి సో నెమ్మదిగా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో ప్రధానంగా గుర్తుంచుకోండి, యూరిన్ చేయడానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ఏదో ఒక ఒళ్ళు జలదరించే పొత్తు కడుపు నొప్పి రావడం, లేదా యూరిన్ అయిపోతుంది ఇంకా ఫైనల్ యూరిన్ అవుతుంది అనగా యూరిన్లో నొప్పి రావడం, లేక పొత్తు కడుపు అంతా లాగుతున్నట్లుగా అనిపించడం ప్రధానంగా యూరిన్ ఇన్ఫెక్షన్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారిలో ప్రధానమైనటువంటి లక్షణం. రెండు, యూరిన్ చేయడానికి వెళ్ళేటప్పుడు యూరిన్ వస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. యూరిన్ చేయడానికి మనం వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ గురించి మనం రెడీ అయినప్పుడు కూడా యూరిన్ వెంటనే బయటికి రాకపోవడం కూడా కిడ్నీలో స్టోన్ ఉన్నటువంటి లక్షణాలకి ప్రధానమైనటువంటి కారణం. మూడు, యూరిన్ వస్తున్నప్పుడు చాలామందికి ఒకలాంటి నొప్పి కలగడం, లేక పొత్తు కడుపంతా నొప్పి వస్తున్నట్టుగా ఉండి యూరిన్ చేయడానికి చాలా కష్టపడే పద్ధతులు కూడా యూరిన్లో ఒక కిడ్నీలో స్టోన్స్ ఉండే లక్షణాలకి ప్రధానమైనటువంటి కారణం. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోండి, వీటికి యూరిన్ ఇన్ఫెక్షన్ కిడ్నీలో స్టోన్స్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైటరీ మోడిఫికేషన్స్ జరగాల్సినటువంటి బాధ్యత. చాలామంది నీళ్లు తక్కువ తాగడం వల్ల, సగటు మనిషి ఒక 60 కేజీలు ఉన్నటువంటి మనిషి రోజులో 4 లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగితే మంచిది. అదే పనిగా కాన్స్టెంట్గా మీ యూరిన్ పైప్ లైన్ ఏదైతే కిడ్నీ ఇవన్నీ శుద్ధి అవ్వడానికి ఈ నీళ్ళు ఉపయోగపడుతూ ఉంటాయి. ఒకేసారి ఉదయాన్నే నీళ్ళు తాగేస్తే మరి రోజంతట్లో జరిగే యూరిన్ని ఎవరు కలెక్ట్ చేస్తారు, శుద్ధి చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే గమనించండి, నీళ్లను తరచుగా రోజంతటిలో, ఈ కాలంలో అయితే వర్షాకాలంలో అయితే 3 లీటర్లు సరిపోతాయి, ఒకవేళ ఎండాకాలంలో అయితే
4 నుంచి 5 లీటర్ల నీళ్ళు తరచుగా 100 ml చొప్పున 2 గుక్కలు తాగితే 100 ml అవుతుంది. అదేం పెద్ద సమస్య ఏమి కాదు, దాని గురించి పెద్ద విషయం ఏమి కాదు. సార్, నీళ్ళు తాగితే యూరిన్ సమస్యలు వస్తున్నాయి లేక వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని. అవును, కొద్దిపాటి సమస్య ఉంటే ఉండొచ్చు. కొద్దిగా దాని గురించి ఆలోచించుకొని వాష్రూమ్కి ఖచ్చితంగా వెళ్ళండి. 2, కిడ్నీలో స్టోన్స్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం, కొంతమందికి యూరిన్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి యూరిన్ చేయాల్సి ఉంటుంది. యూరిన్ చేయకుండా స్టక్ చేసుకున్న వారిలో కూడా యూరిన్లో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ పార్టికల్స్ కానీ, ఒకవేళ కాల్షియం ఆక్సిలేట్ పార్టికల్స్ కానీ ఒక దగ్గర ఫామ్ అయ్యి నెమ్మదిగా అవి స్టోన్స్గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. చాలామంది అది వాష్రూమ్ సమస్య కానీ మరొక కారణం కానీ వర్క్ లోడ్ వలన యూరిన్ వస్తున్నప్పుడు దాన్ని స్టక్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, కంట్రోల్ చేసి చాలా నొప్పి వస్తే తప్ప చాలామంది యూరిన్కి వెళ్ళరు. అది ప్రధానమైనటువంటి తప్పుగా భావిస్తూ ఉన్నాం. దయచేసి యూరిన్ ఎప్పుడైతే మీ బ్లాడర్లో ఫిల్ అయిందని నోటిఫికేషన్ వచ్చిందో లేక సెన్సేషన్ వచ్చిందో వెంటనే వెళ్ళి యూరిన్ చేయడం కిడ్నీ క్యాలిక్యులేషన్ నుంచి, కిడ్నీ స్టోన్స్ నుంచి తప్పించుకునే ఒక ప్రధానమైనటువంటి మార్గం. అలాగే ఎక్కువ వేపుడుతో ఉన్నటువంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. 2, ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ డైట్ని రాత్రుళ్ళు తినడం మానేసేయండి, పగలు తినండి. నీరును తరచుగా తాగండి. యూరిన్ వచ్చినప్పుడు యూరిన్ కలెక్షన్ని ఇమీడియట్గా యూరిన్ చేసేసేయండి. చేసేస్తే ఈ కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ నుంచి మనం బయటపడవచ్చు. కిడ్నీ స్టోన్స్కి సంబంధించి అన్ని సమస్యలను, అన్ని అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. కిడ్నీలో స్టోన్స్ 3 నుంచి 7 mm అంటే మిల్లీమీటర్స్ ఉన్నంత వరకు పెద్ద సమస్య ఏమీ లేదు. దీన్ని ఎందుకంటే కిడ్నీలో ఉన్నంత వరకు కిడ్నీ స్టోన్స్ మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టవు. అయితే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కొన్నిసార్లు కదలికలు మొదలు పెడుతూ ఉంటాయి. ఉదాహరణకు, మనం ఎప్పుడైతే నీళ్ళు తాగమో లేకపోతే ఎక్కువ ప్రయాణాలు చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, నీళ్ళు తాగితే మరలా అస్తమానం యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మనం నీళ్ళు తాగడానికి భయపడుతూ ఉంటాం కాబట్టి, లేక ప్రయాణాలు చేసినప్పుడు నిద్ర తక్కువ ఉంటుంది కాబట్టి ఈ కిడ్నీలో స్టోన్స్ ఏమవుతాయంటే కిడ్నీ డ్రై అవ్వడం వల్ల కానీ, కిడ్నీ తగినంత నీళ్లతో లేక యూరిన్తో నిండకపోవడం వలన ఏమవుతుందంటే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ నెమ్మదిగా కదలికలు మొదలు పెడతా ఉంటాయి. కదులుతున్నప్పుడు అక్యూట్ పెయిన్ వస్తూ ఉంటుంది. అసలు ఏమంటారు, తట్టుకోలేనటువంటి పెయిన్. అసలు ఆ కిడ్నీ ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి ఏదో నడుస్తున్నట్లుగా, నొప్పి నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్కి ప్రధానమైనటువంటి సంకేతం. 2, కిడ్నీలో స్టోన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కిడ్నీ నుంచి నెమ్మదిగా జారి యూరెథర్ అనగా యూరినరీ సంచికి జంక్షన్కి, అనగా యూరినరీ సంచి జంక్షన్ దగ్గరికి వచ్చి, అంటే యూరిన్ చేసుకునే యురెత్రా బయటికి యూరిన్ చేసే ఒక రకమైనటువంటి పైప్ ఉంటుంది. ఈ పైపు 3 mm మాత్రమే హోల్గా ఉంటుంది. 3 mm కంటే ఎక్కువ సైజు ఉన్నటువంటి స్టోను కిడ్నీలోంచి జారి యూరిన్ జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు, యురెత్రా జంక్షన్లోకి వచ్చేటప్పుడు యురెత్రా జంక్షన్కి అడ్డం పడుతుంది కాబట్టి, అడ్డం పడుతున్నప్పుడు యూరిన్ కిడ్నీ నుంచి వచ్చినప్పుడు కలెక్షన్ తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు విపరీతమైనటువంటి నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. దానివల్ల ఆ యూరిన్కి, కిడ్నీకి, యురెత్రాకి మధ్యలో ఒక రకమైనటువంటి ఒత్తిడి జరగడం వల్ల ఈ కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్ అటు ఇటు కదలడం వల్ల నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు యూరిన్లో రక్తం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ విషయాన్ని గమనించాలి. సో 3వ అంశం ఏమిటంటే, కిడ్నీలో ఉన్నదానికంటే పెద్ద స్టోన్, అనగా మోర్ దెన్ 10 mm కంటే ఎక్కువ స్టోను, కొంతమందికి 1, 2 కాదు 10ల సంఖ్యలో కొంతమంది కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి. అవి ఎప్పటికీ తెలియవు. ఏదైనా కారణం చేత మనం ఏదైనా స్కాన్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఈ కారణం కాదు ఏదో అబ్డామిన్ స్కాన్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు దొరుకుతూ ఉంటాయి. అంటే మీకు అర్థమైంది ఏంటంటే, కిడ్నీలో స్టోన్స్ ఉన్నవన్నీ కూడా ప్రమాదకరం కాదు. కేవలం కొన్ని పర్టికులర్ జంక్షన్స్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఇవి సమస్యను సృష్టిస్తూ ఉంటాయి. అయితే సర్జరీ చేయాల్సినటువంటి సమస్య ఎప్పుడు అంటే, విపరీతమైనటువంటి యూరిన్ అబ్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే యూరిన్ చేయడానికి అస్సలు కుదరదు, పొత్తు కడుపు నిండిపోతూ ఉంటుంది. యూరిన్తో పొత్తు కడుపు అంతా నిండిపోతున్నప్పుడు ఖచ్చితంగా
మనము వైద్యుని సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి. ఆపరేషన్కి అవసరమైతే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్కి సంబంధించినటువంటి సర్జరీస్ చాలా ఈజీ అయిపోయినాయి. అంటే 4 నుంచి 12, 14 mm వరకు ఉన్నటువంటి స్టోన్స్ అన్నిటినీ, అంటే 20 mm వరకు ఉన్నటువంటి స్టోన్స్ అన్నిటినీ ఈజీగా లాప్రోస్కోపీ ద్వారా, యురెథ్రోస్కోపీ అంటారు దీన్ని, యూరోస్కోపీ అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఇది పురుషాంగం నుంచి లేకపోతే స్త్రీ యోనులోంచి కిడ్నీ దగ్గరికి వెళ్ళి, అంటే యురెత్రాలోంచి వెళ్ళి కిడ్నీ దగ్గరికి చేరుకొని ఈ లాప్రోస్కోపీ ద్వారా వీటిని బ్లాస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది లాప్రోస్కోపీ సర్జరీ అంటారు. కటింగ్ అవసరం లేదు, ఎక్కడ చిన్న రంధ్రం కూడా చేయాల్సిన అవసరం లేదు, కుట్టు లేనటువంటి ఈజీ ఈ లాప్రోస్కోపీ సర్జరీ వచ్చింది. ఇది చేయడం చాలా ఈజీ. ఏం చేస్తామంటే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ని టార్గెట్ చేసి చిన్న చిన్న పీసులుగా చేసి దాన్ని మళ్ళా బయటికి తీయడం జరుగుతుంది. తదనంతరం ఇంకేమైనా చిన్న స్టోన్స్ ఉండిపోతే వాటికి స్టంట్ వేస్తారన్నమాట. స్టంట్ వేసి ఒక 20 రోజులు అట్టే పనిగా ఉంచినప్పుడు మనం వాటర్ అది బాగా తాగినప్పుడు వీటిని బయటికి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే నొప్పి వస్తున్నటువంటి వ్యక్తి మీ స్థానికంగా ఉన్నటువంటి ఒక కన్సల్టెంట్ దగ్గరికి లేక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వారు ఏం చేస్తారు తెలుసా? ఆ నొప్పికి సంబంధించి మీకు ఇంజెక్షన్ చేయడం కానీ మందులు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నటువంటి వ్యక్తులు మెడికల్ స్టోర్కి వెళ్ళి మందులు తెచ్చుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటారా? మెడికల్ స్టోర్లో ఇచ్చినటువంటి మందులు పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు, ఎన్ఎస్ఏడిస్ అంటారు. అప్పటికే ఒకవేళ కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ వల్ల కిడ్నీలో హైడ్రోనాప్రోసిస్ అంటారు. అంటే కిడ్నీ నుంచి కలెక్ట్ అవ్వాల్సినటువంటి యూరిన్ సరైనటువంటి మోతాదులో కలెక్ట్ అవ్వకపోవడం వల్ల, కిడ్నీ మీద ఒత్తిడి పడడం వల్ల కిడ్నీ హైడ్రోనాప్రోసిస్ అనే రోగానికి గురవుతుంది. దానివలన మీరు పెయిన్ కిల్లర్ వేస్తే కిడ్నీకి ఎక్కువ ఇబ్బంది పెట్టి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్ఎస్ఏడిస్ అంటే మీకు దొరికిన పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అంత మంచిది కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు మీ కిడ్నీ ఏ స్టేజ్లో ఉందో చూసి దానికి సంబంధించినటువంటి మందులు ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి, కిడ్నీలో స్టోన్స్ రావడానికి కొన్ని మందులు ఉంటాయి. సిట్రాల్కా లాంటి సిరప్స్, అలాగే కొన్నిపాటి యూరిక్ యాసిడ్ని తగ్గించడానికి, యూరిన్లో స్టోన్స్ని లేకపోతే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, యూరిన్లో యూటీఐని తగ్గించడానికి కొన్ని లిక్విడ్స్ ఉంటాయి. ఆ లిక్విడ్స్ తాగడానికి మీకు ఇస్తారు, మందును కూడా ఇస్తారు. అయితే మరొక మాట చెప్తా ఉన్నాను, ఒక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారు మీరు సంకేతాలుగా గుర్తించి మీరు ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు తరచుగా నీళ్లు తాగడం కానీ, ఎక్కువగా నీళ్లు తాగడం, యూరిన్ వచ్చినప్పుడు యూరిన్ కలెక్ట్ చేయడం, యూరిన్ వెళ్ళి పోసేయడం, అంతేకాకుండా రాత్రులు నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండడం, అలాగే మటన్ లాంటివి రాత్రులు అస్సలు ముట్టుకోకుండా ఉండడం ప్రధానమైనటువంటి విషయం. ఈ విషయాన్ని గుర్తించండి. స్త్రీలలో అయితే గర్భసంచి తీసివేసిన వాళ్ళు, హిస్టెక్టమీ అంటారు, గర్భసంచి తీసివేసిన వారిలో ఎక్కువగా ఈ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి వీరు మరి కాస్త జాగ్రత్త తీసుకొని తగు సూచనలు, సలహాలు వైద్యుల దగ్గర నుంచి తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. అయితే సర్జరీ జరిగిన తర్వాత కూడా కొంతమందికి మరలా స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్టోన్స్ వస్తున్నాయి సార్ అని అనుకునేవారు ఖచ్చితంగా ఒకవేళ మీలో కాల్షియం పర్సెంటేజ్ ఎక్కువ ఉందా, యూరిక్ యాసిడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, జన్యుపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వీటిని డాక్టర్ గారి ద్వారా వైద్య పరీక్షలు చేయించుకొని తెలుసుకోవాలి. కిడ్నీలో స్టోన్ ఉందని ఎలా తెలుసుకోవాలి సార్, పరీక్షలు ఏంటని మీరు అడగొచ్చు. ఒకటి, ఈజీగా కిడ్నీలో స్టోన్ ఉందని తెలుసుకోవడానికి ఒక చిన్న ఎక్స్రే ద్వారా కూడా కనిపెట్టవచ్చు. పెల్వీస్ అంటారు, ఎక్స్రే పెల్వీస్ అంటారు. ఇది కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ని, ప్రైమరీ స్టోన్స్ని ఎన్ని ఉన్నాయి ఏంటి సంగతులని తెలియపరచడానికి 250 రూపాయలతో చేసే ఎక్స్రేలో కూడా తెలుస్తుంది. ఎక్స్రేలో చూసినటువంటి స్టోన్స్ని మనం ఆపరేషన్కి వెళ్ళిపోవచ్చా సార్? లేదు. మనము క్లియర్గా ఏ జోన్లో ఉన్నాయో తెలియాలంటే ఖచ్చితంగా మనం సింపుల్ అల్ట్రాసౌండ్ కేయూబీ కిడ్నీ యూరినరీ బ్లాడర్ అనే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా 1000 రూపాయల నుంచి 1200-1500 రూపాయల లోపు ఉంటుంది. దీన్ని చేసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఏ ఏరియాలో ఉన్నాయి, ఎక్కడ జారుకుంటున్నాయి, ఎక్కడ ఉండడం వల్ల ఇవి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి, వీటి సైజ్ అంతా కూడా తెలుస్తుంది. సిటీ కేయూబీ కూడా చేయొచ్చు. ఇది కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఇది. వీటి ద్వారా
కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ని పరీక్షించుకోవచ్చు. ఈ విధంగా మనము కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. కొన్ని కేసెస్లో అంటే కాల్షియం యాక్సలైటీ మైన్యూట్ టెస్ట్ ఏదైతే ఈ పార్టికల్స్ ఫామ్ అవుతాయో వాళ్ళు మాత్రం అందరూ తినకూడదని ఏం లేదు. కాల్షియం, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎవరికైతే ఫామ్ అవుతున్నాయో వారైతే మాత్రం ఈ రెండు కలిపినటువంటి ఏదైతే పాలకూర, టమోటా కలిపినటువంటి ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. రెడ్ మీట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్కి కొద్దిగా దూరంగా ఉండండి. నీళ్లను తరచుగా తాగండి. యూరిన్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు యూరిన్ స్టక్ చేసుకోకుండా దాన్ని వెంటనే యూరిన్ చేసేసేయండి. ఇలా చేసేస్తే యూరిన్లో ఉన్నటువంటి కిడ్నీలో ఉన్నటువంటి ఈ స్టోన్స్ నుంచి మనం బయటపడవచ్చు. కిడ్నీ స్టోన్ సమస్యల నుంచి మీరు బయటపడి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.